నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముంగట వైసీపీకి అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఊహించని పరిణామాలే ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు అభ్యర్థుల ఒక వైపున కొరత అనేటువంటిది కనిపిస్తే, ఇప్పుడు అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత మేము పోటీ చేయమంటూ తప్పించుకుంటున్నటువంటి వైనం మాత్రం జగన్మోహన్ రెడ్డిని మింగుడు పడని అంశంగా మాత్రం పరిణమిస్తూ ఉంది. మరి ఈ క్రమంలోనే తాజాగా ఏదైతే గుంటూరుకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ కిలార్ రోసయ్య తాను ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు అంటూ కూడా సమాచారాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి పంపడం, దానిపైనే ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో కూడా ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి ఈ రకమైనటువంటి పరిణామాలని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇదే మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముంగిట మనం వరుస పరిణామాలు చూసాం, ఆ పార్టీలో రాజకీయ సంక్షోభము ఇవన్నీ చూసాం, కానీ ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత పోటీ నుంచి విరమించుకుంటున్నామంటూ వాళ్ళు ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మనకి కాలం కలిసి వస్తే నడిచొచ్చే బిడ్డ పడతాడని చెప్పని సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో అన్ని అంశాలు కలిసి వచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన సమితి పేరిట రకరకాల ఉద్యమాలు, ఇట్లా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తలచినా తలవకపోయినా కూడా అంటే కావాల్సినంత మద్దతు దొరికింది ఆయనకి. ఆ రోజున 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ప్రకటించబడి పరిగణించబడుతున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గారు వంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ అభ్యర్థులుగా పోటీలోకి వచ్చారు. ఇది 2019 నాటిది నేపథ్యం. గత ఆ రోజు ఆయనకి హానీమూన్ పీరియడ్, ఆయనకు అన్ని పరిస్థితులు పరిణామాలు కలుసుబాటుగా ఉన్నాయి. ఆ రోజున ఇవాళ 5 సంవత్సరాల పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని బేరీ చేసుకుంటే, ఇప్పుడు పరిస్థితుల్ని పరిణామాలను ఒకసారి గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క గుంటూరు పార్లమెంటు గురించి మాట్లాడుకుందాం మనం. అంటే మనం అన్నం ఉడికిందా లేదో చూడాలని అంటే మొత్తం అన్నాన్ని పట్టుకోవాల్సిన లేదు, ఒక్క మెతుకు పట్టుకున్నా సరిపోద్దని అంటారు కదా. గుంటూరు పార్లమెంట్కి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ గారు మిస్టర్ క్లీన్, ఆయన మీద వంక పెట్టడానికి ఎటువంటి స్థాయిలో ఏ విధమైన ఆస్కారం ఈ ప్రభుత్వానికి లేదు. రాష్ట్రం పట్ల, పార్టీ పట్ల అత్యంత లాయల్టీ ఉన్న నాయకుడు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు, అన్నిటికన్నా ముఖ్యంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న పారిశ్రామికవేత్త, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న ఎంటర్ప్రెన్యూర్. ఆయన రాష్ట్ర విభజన చట్ట హామీల గురించి ప్రస్తావించారు అని చెప్పని, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా రాజీ లేని పోరాట ధోరణి ప్రదర్శించారు అని చెప్పని కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన వేధింపులకు గురి చేసి అంతిమంగా ఆయన పోటీ నుంచి నిష్క్రమించే పరిస్థితులు సృష్టించామని చెప్పని ఆనందపడ్డారు. చూసావా, మాకున్న అధికారంతో గల్లా జయదేవ్ గారిని రాజకీయ రంగం నుంచి నిష్క్రమింపజేశామని చెప్పని సంతోషపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఉరుములు లేని పిడుగులాగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్పని ఇంకొక ఎన్ఆర్ఐ ఊడిపడ్డాడు. ఒక ఎన్ఆర్ఐని ఇంకొక ఎన్ఆర్ఐ రీప్లేస్ చేశాడు. ఆ రీప్లేస్ చేస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు వైసీపీ పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్కి అంబటి రాయుడు గారు అని చెప్పని క్రికెటర్ని ప్రపోజ్ చేస్తూ వచ్చారు. ఆయన్ని ఊరించారు, పార్టీలో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అభ్యర్థిత్వం ఖరారైందో ఆయన్ని తూచన్నారు. అంటే అంబటి రాయుడిని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనకి అష్యూర్ చేసి పార్టీలో జాయిన్ చేసుకున్న తర్వాత ఆయన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పని డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటరమణ గారిని తీసుకొచ్చారు. ఉమ్మారెడ్డి వెంకటరమణ గారి కంటే ముందు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా ఉన్న లావు కృష్ణదేవరాయలు గారిని గుంటూరుకు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు గారు ఇదేంటి, నన్ను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా అని చెప్పని పార్టీలో జాయిన్ చేసుకొని ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు గారిని తీసుకొస్తున్నారు అని చెప్పని, ఈ రాజకీయాలు వద్దు, ఈ పార్టీ వద్దు, ఈ నాయకుడు వద్దు, ఈ విశ్వసనీయత లేని నాయకుడు వెనక మొదట్లోనే తప్పుకుంటే బెటర్, ఆది నిష్ఠూరం కంటే అంచు నిష్ఠూరం మేలు, రేపు ఎప్పుడో బాధపడే కంటే ఇప్పుడే తప్పుకోవడం బెటర్ అని చెప్పని ఆయన ఆ పార్టీ నుంచి 10 రోజులకే బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారితో కలవడం జరిగింది. అంటే ఇక్కడ మొదటి కృష్ణుడు నిష్క్రమించాడు రంగస్థలం మీద నుంచి. ఈలోపు రెండో కృష్ణుడు కృష్ణదేవరాయలు గారు, ఆయన నేను గుంటూరులో ఎందుకు కంటెస్ట్ చేస్తా, నేను నా నరసరావుపేట సీట్లు అయితేనే చేస్తా, లేకుంటే నేను చెయ్యను అని చెప్పని అసలు ఆ పార్టీ నుంచే నిష్క్రమించారు ఆయన కూడా. అంటే ఇక్కడ రెండో కృష్ణుడు కూడా నిష్క్రమించారు. అప్పుడు మూడో కృష్ణుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు, ఆయన్ని వాళ్ళ కొడుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ గారిని తీసుకొచ్చి
మూడో కృష్ణుడిగా ప్రకటించారు. ఆయన కనీసం గుంటూరు వచ్చి ఒక ఆఫీసు లేదు అక్కడ 10 మంది క్యాడర్తో మమేకం కూడా అవ్వకముందే ఈ ఎంపీ గింపీ ఇవన్నీ నాతో అయ్యే పని కాదు అని చెప్పని ఆయన నిష్క్రమించారు. అంటే మూడో కృష్ణుడు కూడా రంగస్థలం మీద నుంచి నిష్క్రమించారు. అంటే ఇక్కడ ఎవరికి డైలాగులు లేవు, పోర్షన్ లేదు, పద్యాలు లేవు, ఏమి లేదు, వాళ్ళే నిష్క్రమిస్తూ ఉన్నారు. అప్పుడు ఈ ఉమ్మారెడ్డి వెంకటరమణ గారి బావమరిది ప్రస్తుతం పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న కెలారి వెంకటరోసయ్య గారు ఆయన్ని ప్రతిపాదించారు. ఆయన్ని ప్రతిపాదిస్తే ఆయన కూడా సేమ్ టు సేమ్ 4వ కృష్ణుడు కూడా రంగస్థలం మీద నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు ఆ కింద కూర్చొని ఉన్న ప్రేక్షకులకు అర్థం కావటల్లా అసలు ఈ కృష్ణుడు పాత్ర పోషించేది ఎవరో. అంటే కనీసం మేకప్ వేసుకోవట్లేదు, డయాస్ మీద రావటం లేదు, వాళ్ళ పోర్షనాలు ప్లే చేయటం లేదు. వీళ్ళు ముందుగానే పలానా వారు 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు అని ప్రకటించగానే ఆ తెర వెనక నుంచి గ్రీన్ రూమ్లో నుంచి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అసలు ఏ కృష్ణుడైనా ఈ రంగస్థలం మీదకి వస్తాడా లేదా అని చెప్పని ఇవాళ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో వైసీపీ పార్టీకి ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి ప్యాథటిక్ కండిషన్ ఉంది అనేది ఇవాళ అర్థమవుతా ఉంది. 2019లో ఆ పార్టీకి ప్రజలు కట్టబెట్టిన అధికారం, ఆ అంది వచ్చిన సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సద్వినియోగం చేసుకోలేని పర్యవసానం ఇవాళ ఈ గుంటూరు జిల్లాలో. ఎందుకంటే 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 స్థానాలు వైసీపీకి కట్టబెట్టారు. తెలుగుదేశానికి 2 స్థానాలు వస్తే ఆ ఇద్దరిలో కూడా గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన మద్దాలగిరిని వైసీపీలోనే జాయిన్ చేసుకున్నారు. అంటే అవుట్ ఆఫ్ 17 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీలో ఉంటే ఇవాళ అత్యంత కీలకమైన గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లేదనంటే సిగ్గుపడాల్సిన వ్యవహారం. అసలు ఆ పరిస్థితి ఎందుకు సృష్టించబడింది? ఇవాళ వైసీపీ అంత డిఫెన్స్ మోడ్లోకి ఎందుకు వెళ్ళిపోయిందనంటే వైసీపీ సృష్టించిన అరాచకం. ఇవాళ అదే గుంటూరు జిల్లాలో ప్రతిపాదించబడిన అమరావతి రాజధాని పట్ల ఎంత కర్కసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శించారు, ఆ ప్రాంతం పట్ల ఎంత విషం జిమ్మారు, కుల విద్వేషాలు జిమ్మారు, కులపరమైన ఆరోపణలు చేశారు, జరగని నేరాలు జరిగినట్టుగా చిత్రీకరించారు, అక్కడ ప్రజలందరినీ స్కామ్స్టర్స్గా చిత్రీకరించారు, పోలీసు దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డారు. ఇవన్నీ ఆ ప్రాంత ప్రజల మనసుల్లో నాటుకొని ఉన్నాయి. చాలా బలమైన పునాది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయనే సృష్టించుకున్నారు. ఆయన స్వయంకృతాపరాధంతో సృష్టించుకున్న ఈ పర్యవసానం ఇవాళ గుంటూరు జిల్లాలో. ఒకనాడు అదే గుంటూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ కూడా మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఇవాళ ఆ మంగళగిరిలో చూసాం. నారా లోకేష్ మీద మొదట ఆళ్ల రామకృష్ణారెడ్డి అవుట్, తర్వాత గంజి చిరంజీవి ఆయన అవుట్, ఇప్పుడు మురుగుడు లావణ్య. అంటే ఇక్కడ ఒక్కొక్క అభ్యర్థుల మీద 2-3 అభ్యర్థుల్ని ట్రైడ్ అండ్ టెస్టెడ్గా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వైసీపీ పార్టీకి కన్సిస్టెంట్గా నిలబడి పోరాట పటిమ ప్రదర్శించగలిగే అభ్యర్థుల కొరత ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఢీ కొట్టగలిగే సమర్థులైన అభ్యర్థులే లేరు ఆ పార్టీలో. ఎన్నికలకు ముందుగానే చాప చుట్టేయటానికి వైసీపీ పార్టీ సంసిద్ధం అవుతుంది అనేది ఇవాళ ఈ గుంటూరు జిల్లాలో ఎదురవుతున్న పరిస్థితులు అర్థమవుతూ ఉన్నాయి మనకి. ఖచ్చితంగా ఇవాళ మనం నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద పోటీ చేయాలి అని అంటే రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కన్నా విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి పోటీ పెట్టాల్సి వచ్చింది. ఒంగోలులో పోటీ చేయాలి అని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పోటీ చేయాల్సి వచ్చింది. నరసరాపేటలో పోటీ చేయాలి అని అంటే అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి పోటీ పెట్టాల్సి వచ్చింది. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? వైసీపీ పార్టీలో అభ్యర్థుల కొరత ఉంది, నాయకత్వపు సంక్షోభం ఉంది, ప్రజాదరణ పొందగలిగిన నాయకుల కొరత ఉంది, నాయకుల్లో ఆత్మవిశ్వాసం కొరవడింది, అసలు నాయకుడిలోనే ఆత్మవిశ్వాసం కొరవడింది. ఇది చాలా ప్రస్ఫుటంగా ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలకి ఈ అభ్యర్థిత్వాల మార్పు చేపుల ద్వారా తనకు తానే ఒక సంకేతించుకుంటున్నట్టు అయింది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వైసీపీ సృష్టించినటువంటి అరాచకమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితులకైతే దిగజార్చింది. ఈ క్రమంలోనే వైసీపీ ఇక చుట్టైపోతున్నటువంటి చాపగా కూడా రేపొద్దున్న ఎన్నికల తర్వాత పరిణమించబోతా ఉంది అన్నటువంటి భావాన్ని కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.